ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకున్నటువంటి పేదలు కరోనా సమయంలో కూడా అంత భయపడలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా తీవ్ర ఆందోళనకి భయానికి గురవుతున్నారు. ఎప్పుడొచ్చి ఏ అధికారి వచ్చి నోటీస్ ఇస్తారో, ఎవరొచ్చి ఏ బుల్డోజర్ వచ్చి ఇల్లు పీకేస్తారో అన్నంత భయాందోళనతోటి నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇదే సమస్య ఉంది. ఈరోజు పాలకొండ మండలం మాగులు గ్రామం నుండి కూడా 90 సంవత్సరాల నుంచి సుబ్బరాజు చెరువు కట్టిన కాపురం ఉన్నటువంటి 23 కుటుంబాల వారు ఇవాళ కలెక్టర్ గారిని కలవడం కోసం వచ్చారు. వాస్తవంగా అది గరగపరి వెళ్ళే రోడ్డు, అది అక్కడ వాస్తవంగా ఎవరికీ ఇబ్బంది లేదు, కాలుష్యం లేదు, సమస్య కాదు. కానీ ఇవాళ ప్రతిదాన్ని కూడా సమస్యగా క్రియేట్ చేసి తొలగించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందువల్ల మహిళలు పురుషులు కూడా ఇవాళ ఆందోళన పడి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు. అందువల్ల మేము కూడా ప్రభుత్వాన్ని అధికారులే కోరేది ఏంటంటే 90 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కాబట్టి వారికి అక్కడే పట్టా ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిజంగా అక్కడ కలుస్తూ ఉండి ఇబ్బంది ఉంటే ప్రత్యామ్నాయం చూపించి వారికి ఆ గ్రామంలోనే అవకాశం కల్పించి పట్టా ఇచ్చిన తర్వాత కొంత సమయం ఇచ్చిన తర్వాతే వారి మీద చర్య తీసుకోవాలి తప్ప అదేమీ కాకుండా మేము బుల్డోజర్ ప్రయోగిస్తాం, నోటీస్ ఇస్తాం, తొలగించేస్తాం, పోలీసులు ఉపయోగిస్తాం, ఇటువంటి ప్రయోగాలు మంచిది కాదని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మేము ఎలా నిన్న కట్టినీళ్ళు కదండి, అప్పుడు దగ్గర ఒక 80-90 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. ఇప్పుడు తీసేయమంటున్నారండి. మేము ఎక్కడికి వెళ్ళమన్నా కాబట్టి మాకు ఎక్కడన్నా మేము వెళ్ళిపోతామండి.